హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రాముని మెచ్చిన లతాంగి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. స్వామి, నేను బయలుదేరిన చోటికి నన్ను చేర్పించండి అని రాముడు ఆ సిద్ధ పురుషుణ్ణి కోరుకుంటే సరిపోయేది. కానీ అతడలా కోరుకోలేదు. ఆ గుహ నుంచి బయటికి చేర్చండి అని మాత్రమే కోరుకున్నాడు. కన్నులు తెరిచి చూసేసరికి అతడు ఒకానొక దుర్గమారణ్యంలో ఉన్నాడు. సాయంకాలం వరకు తిరిగిన ఏ గ్రామాన్ని చేరుకోలేకపోయాడు. చివరికి ఒక మామిడి చెట్టును ఆశ్రయించి ఆ రాత్రి గడపాలని రాముడు నిశ్చయించుకున్నాడు. క్రూర మృగాలకు బలి అయిపోకుండా చెట్టు పైకెక్కి నిద్ర పట్టక జాగారం చేస్తున్నాడు. ఆ చెట్టు మీద అప్పటికే 2 గరుడ పక్షులు ఉన్నాయి. అవి 2 రాత్రంతా ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నాయి. పక్షుల భాష తెలిసిన రాముడు వాటి మాటలను ఆసక్తిగా ఆలకిస్తున్నాడు. నాథ, ఈవేళ మీరు చూసి వచ్చిన వింతలు విశేషాలేమిటో చెప్పండి అని ఆడపక్షి అడిగింది. అందుకు మగపక్షి, కాంత, ఈవేళ నేనేమీ వింతలు చూడలేదు. కానీ గూటికి తిరిగి వచ్చే వేళ ఒక విశేషం గమనించాను. ఇక్కడికి 2 యోజనాల దూరంలో కుంతల దేశపు రాజధాని నగరం ఉంది. ఆ నగరాన్ని ఏలే రాజుకు లేక ఒక కూతురు పుట్టింది. ఆమె చక్కదనానికి ముల్లోకాల్లోని స్త్రీలు చాలరు. కానీ పాపం ఆ ముద్దుగుమ్మకు యుక్త వయస్సు వచ్చే నాటికి 2 కళ్ళు కనిపించటం మానేశాయి. గుడ్డిదైపోయింది. తండ్రి లక్షల కొద్దీ ధనం వ్యయం చేసిన కూతురికి వైద్యం చేయించాడు. ఫలితమైతే లేదు అని చెప్పింది. అయ్యో పాపం, ఆమెకు ఆ నేత్రరోగం తగ్గే అవకాశమే లేదా అన్నది ఆడపక్షి. లేకేం, మన గూటిలో ఉన్న పసి కాష్టాన్ని అరగదీసి ఆ గంధాన్ని కన్నులకు అద్దితే ఆమె రోగం తగ్గుతుంది. వేరొక రకంగా ఆమెకు కన్నులు రావు అని వివరించింది మగపక్షి. ఆ పక్షుల మాటలను రాముడు శ్రద్ధగా ఆలకించాడు. సూర్యోదయం కాగానే ఆ పక్షులు 2 ఆహారం కోసం గూడు వదిలి ఎగిరిపోయాయి. రాముడు గూటిలోని పసి కాష్టాన్ని సేకరించి తన చొక్కాలో దాచుకున్నాడు. మగపక్షి చెప్పిన దిక్కుగా 2 యోజనాల దూరం ప్రయాణించి కుంతల దేశం చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణ గృహంలో భోజనం పూర్తి చేసుకుని కూడలిలోకి వచ్చాడు. అక్కడ కొందరు పౌరులు రాజకుమారి నేత్రరోగం గురించి మాట్లాడుకోవటం విన్నాడు. వారి మధ్యకు వెళ్ళి ఆమె కన్నులను నేను చక్కబరుస్తాను అన్నాడు. అతడి మాటలు నమ్మిన పౌరులు అతడిని రాజస్థానానికి తీసుకువెళ్ళారు. చాలు చాలు, ఇలాంటి వైద్యులు ఇప్పటికీ 100 మంది అయ్యారు. అమ్మాయి కళ్ళు బాగుపడకపోగా లేనిపోని ప్రయాసలకు గురి అవుతున్నది బాబు, దయచేసి వెళ్ళిరా అన్నాడు కుంతల దేశాధీశుడైన శృతి చక్రవర్తి. మొదట ఒక్క అవకాశం ఇప్పించండి, ఈ ఒక్క అవకాశం ఇప్పించండి అని రాముడు వినయంగా కోరిన మీదట అని అంగీకరించాడు. రాకుమారి పద్మగంధి ఎదుట రాముణ్ణి ప్రవేశపెట్టారు. ఆమె చక్కదనానికి అచ్చెరు వందుతూ పసి కాష్టాన్ని అరగదీసి ఆమె కన్నులకు రాశాడు. పద్మగంధి అదృష్టం పండింది. అప్పటి వరకు చిమ్మ చీకటి తప్ప మరేమీ ఎరుగని ఆమె కన్నుల ఎదుట అపూర్వ తేజస్సుతో అలలారే అశ్వినీ దేవత వలె రాముడు కనిపించాడు. మేను పులకరిస్తూ ఉండగా అతనికి నమస్కరించింది. ఆ కుమార్తె కన్నులు బాగు చేసిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాను. మీకు సమ్మతమైతే అన్నాడు శృతకీర్తి. చక్కదనాల చుక్క పద్మగంధితో నవ మన్మధుడైన రామునికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. రాజ్యంతో పాటు రూపవతి కూడా అతడికి లభించింది. కొన్ని రోజుల పాటు రాముడు ఈడుకు తగిన వేడుకలను అనుభవించాడు. ఒకనాడు భార్యను చేరబిలిచి, ప్రేయసి, మేము 5గురం స్నేహితులం దేశాటన చేస్తూ ఒక మర్రి చెట్టుని ఎక్కి నేను ఇక్కడికి వచ్చాను. మిగిలిన వారంతా తలో దిక్కుకు వెళ్ళారు. ఏడాది లోపుగా మళ్ళీ మేము కలుసుకోవాలని గడువు పెట్టుకున్నాం. ఒకసారి నేను మా మిత్రులను కలిసి త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పాడు రాముడు. పద్మగంధి ఎన్నెన్నో ప్రతికూల వ్యాఖ్యలు చెప్పింది. భర్తను ఇల్లు కదలకుండా చేయాలని పట్టుదలగా ప్రయత్నించింది. చివరికి అతడు చెప్పిన అనూయ వ్యాఖ్యలకు లోబడి ప్రయాణానికి ఒప్పుకున్నది. మరునాడే గుర్రానికి అధిరోహించి
రాముడు బయలుదేరాడు. 2 జాములు పొద్దెక్కే వరకు ఏకబిగిన ప్రయాణించి అడవిలో ఒక చోట విడిది చేశారు. ఒక చెట్టు నీడలో గుర్రాన్ని కట్టేసి పలహారం చేసి కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాడు. అటువంటి సమయంలో దిక్కుల గోడలు బ్రద్దలయ్యి ఈ బ్రహ్మాండ గోళంపై మరో బ్రహ్మాండం విరుచుకుపడుతుందేమో అన్నట్లుగా పెద్దగా చప్పుడైంది. నిరాయుధుడైన రాముడు ఆ భయంకర స్వరాన్ని వినగానే తన ఆయుధాన్ని అందుకోబోయాడు. కానీ అంతలోనే తోకను విదిలిస్తూ అనంత వేగంతో లంఘించిన సింహం ఒకటి రాముని మేలుజాతి గుర్రాన్ని మెడబట్టి కరుచుకొని అడవిలోకి పోయింది. ఈ సంఘటన నుంచి పూర్తిగా తేరుకున్న రాముడు మెల్లగా నడవసాగాడు. కాటుక నలుపు చీకట్లు దిక్కులను ఆవరించుకున్నాయి. ఆకాశంలో మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులతో వర్షం కురవటం ఆరంభించింది. ఆ జడివానకు గజ 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 వణుకుతూ నడుస్తూ ఉండగా అతనికో అమ్మవారి ఆలయం దర్శనమిచ్చింది. మంచి చెడ్డలు ఆలోచించటం మాని రాముడు ఆలయం తలుపులు తోసుకొని లోపల జొరబడ్డాడు. గర్భాలయంలో ఉగ్ర రూపంతో చండీమాత కొలువు తీరి ఉంది. వస్త్రాలను పిండుకొని వెచ్చదనం కోసం వేచి చూడసాగాడు రాముడు. అంతలో ఉరుముల ఫెళార్భటుల మధ్య ఒక అబల ఆక్రందన వినవచ్చింది. భయంకరాకారులైన 2 దొంగలు ఒక స్త్రీని బలవంతంగా గుళ్ళోకి లాక్కొచ్చారు. వారికి కనబడకుండా రాముడు చండీమాత విగ్రహం మాటున దాక్కున్నాడు. అప్పుడు తళుక్కుమంటున్న మెరుపుల వెలుగుల మధ్య జరుగుతున్నంత గమనిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి ఆ దొంగలిద్దరూ నేగడు వెలిగించారు. చేతులు కట్టేసి ఉండగా ఆ స్త్రీని ఒక మూలన కూలబడి రోదిస్తూ ఉంది. ఆ దొంగలిద్దరూ విశ్రాంతిగా కూర్చొని తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరేయ్ భుజంగా, మనం ఇప్పటి వరకు ఈ అమ్మవారికి 99 మంది రాజకన్యలకు బలి ఇచ్చాం. దీనితో మన వ్రతం పూర్తవుతుంది. రేపటి కల్లా చండీక మన కోరికను నెరవేరుస్తుంది. నిజమేరా చార్వాక, మనం కాబట్టి ఇంత కఠినమైన వ్రతాన్ని తేలిగ్గా పూర్తి చేయగలిగాం. ఇంత చేసినా మనకు వరమివ్వకుండా అమ్మవారు ఏ చెరువు నీరు తాగగలదు? ఏ మాట కామాటే చెప్పుకోవాలిరా. మనం బలిచ్చిన రాజకుమార్తెల్లో ఇంత చక్కనిదైతే ఎవ్వరూ లేరు సుమా. లేదని సందేహంగా పలుకుతున్నావేమో? ఈ కథ నీకు తెలియదు కాబోలు. 2 ఏళ్ల నుంచి ఈమె తండ్రి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దేశాల రాకుమారులు వచ్చినా కానీ తన చక్కదనానికి సరిపోలేదని ఎవ్వరినీ వరించింది కాదు. ఇటువంటి యోగం రాసిపెట్టి ఉండగా ఎందుకు వరిస్తుందిరా? కానీ ఒరే భుజంగా, ఈమెను చూసిన వెంటనే నాకొకటి అనిపిస్తుందిరా. ఈమెను పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా అన్నాడు. నేనేమైనా తక్కువ తిన్నానా? అసలు మొదట చూసిన వాణ్ణి నేనే కాబట్టి నేనే పెళ్లి చేసుకుంటాను. ఇలా వాళ్ళిద్దరూ తమలో తాము కలహించుకుంటూ ఉండగా 2 చేతులను విచ్చుకత్తులతో పూని రాముడు వారి ముందుకు ఉరికాడు. ఊహించని పరిమాణానికి వాళ్ళిద్దరూ బెదిరిపోయారు. దుర్మార్గుల్లారా, పదండి, అమ్మకు మొక్కండి, ఒక్క కత్తివేటుతో మీ శిరస్సులను ఖండిస్తాను. దుర్మార్గుల్లారా, పదండి, అమ్మకు మొక్కండి, ఒక్క కత్తివేటతో మీ శిరస్సులను ఖండిస్తాను. అమ్మకు బలివ్వటానికి వనితను తెస్తారా? నేను అమ్మవారి బంటును. నేటితో మీ ఆయువు తీరిపోయింది అని రాముడు హుంకరించాడు. అతడి ఉగ్రరూపాన్ని చూసి వాళ్ళిద్దరూ కొయ్యల్లా బిగుసుకుపోయారు. అదును చూసి రాముడు వాళ్ళిద్దరి తలలు నరికేశాడు. అప్పటికి పూర్తిగా తెల్లవారింది. బందీగా పడి ఉన్న స్త్రీకి కట్లు ఊడదీశాడు. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న ఆమె దైవ ప్రేరణగా వచ్చి రక్షించినందుకు గాను కృతజ్ఞత సూచకంగా రామునికి వందనం చేసింది. ఆమెను లేవదీసి, నారీమణి, ఎవరు నువ్వు? వీరికి ఎలా చిక్కావు అని ఆదరంతో ప్రశ్నించాడు రాముడు. ఆర్య, నేను కుంతల దేశాధీరుడైన శృతకీర్తి మహారాజు కూతురిని. నా పేరు లతాంగి. చిన్ననాడే మా అమ్మ తన చెల్లికి నన్ను దత్తత ఇచ్చింది కనుక మాళవ రాజ్యంలో పెరిగాను. మొన్నటి రాత్రి నిద్రలో ఉండగా ఈ దొంగలు నన్ను మత్తుమందు చల్లి ఎత్తుకొచ్చారు. నిన్నంతా నన్ను అడవిలో హైరానా పెట్టి నడిపిస్తూ ఇక్కడికి లాక్కొచ్చి పడవేశారు అని తన వివరమంతా చెప్పుకొచ్చింది. ఆ మాటలు విన్న రాముడికి ముఖంపై చిరునవ్వు మెరిసింది. ఆమెకు కూడా ఆనందం కలిగేలాగా, నేను మీ అక్క అయిన పద్మగంధి భర్తను.
ఆమెకు కన్నులిచ్చి పెళ్లాడిన వాడిని నేనే, నువ్వు నా మరదలివి అని చెప్పాడు. లతాంగి సిగ్గుతెరల మాటున మా అక్కతో పాటు నన్ను కూడా పెళ్లి చేసుకోండి అన్నది. అప్పటికప్పుడే వారికి చండీ ఎదుట గాంధర్వ వివాహం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి ఇద్దరూ సాయంకాలానికి ఒకానొక కోయపల్లెకు చేరుకున్నారు. పల్లె జనాలు వాళ్ళిద్దరినీ స్వాగతించారు. గూడెం దొర వాళ్ళిద్దరికీ తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. పాలు, తేనె, మధుర ఫలాలను ఇచ్చి ఆకలి తీర్చాడు. ప్రయాణపు బడలిక వల్ల రాముడు, లతాంగి ఆ రాత్రి ఆదమరచి నిద్రపోయారు. అర్ధరాత్రి కావస్తూ ఉండగా గుడిసె తలుపులను మెల్లగా తోసుకుని దొర ప్రవేశించాడు. తన చేతిలో ఉన్న మంత్రపు గింజలను నిద్రిస్తున్న రామునిపై చల్లాడు. వెంటనే రాముడు కుక్కలాగా మారి మొరవసాగాడు. ఆ అలికిడికి లతాంగి నిద్రలేచింది. ఎదురుగా దొర కనిపించాడు. తన పక్కన రాముణ్ణి కాక కుక్కను చూసి కలవరపడసాగింది లతాంగి. గూడెం దొర మెల్లగా లతాంగిని సమీపించి, బుల్లి, కంగారు పడకు, నేను నిన్ను వలచాను, నీకు ఏకదోవ లేకుండా చూసుకుంటాను, నన్ను మనవాడి ఈ కొయ్య రాజ్యాన్ని పాలించుకో అంటూ ఇంకా ఏవేవో చెబుతున్నాడు. జరిగిన విషయమంతా లతాంగికి నెమ్మదిగా గ్రహించగలిగింది. నా భర్త కుక్కగా మారిపోవటం వల్ల ఇప్పుడు అతను నన్ను రక్షించలేడు. నన్ను నేనే రక్షించుకోవాలి. నా భర్తను కూడా ఈ దొరబారి నుండి తప్పించాలి అనుకుంటూ తక్షణ కర్తవ్యాన్ని తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. లేని చిరునవ్వు పెదవుల మీద ములిపించుకుని, దొరా, నా పూర్వపుణ్యం చేత నువ్వు నాకు లభించావు, కానీ ఒక్కటే భయంగా ఉంది. నీ భార్య నన్ను సవితిగా ఒప్పుకుంటుందా అన్నది. మాట తోచక దొర దిక్కులు చూశాడు. మళ్ళీ లతాంగి, ఒక పని చేద్దాం, ఈ అడవికి దూరంగా ఉన్న చండీ ఆలయం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని సలహా చెప్పింది. కోయదొర వెంటనే ఒప్పుకొని అప్పటికప్పుడు ఆమెను బయలుదేరదీశాడు. లతాంగి ఒక మెడతాడుతో కుక్కగా మారిన రాముణ్ణి కట్టివేసి అతడి కత్తిని తను ధరించి దొర వెంట వెళ్ళింది. అడవి తోవ వెంట రాత్రంతా వాళ్ళు ప్రయాణించారు. తెల్లవారింది మొదలు లతాంగి మెప్పు పొందటం కోసం కోయదొర వింత వింత వెకిలి చేష్టలు చేయటం మొదలుపెట్టాడు. వాటన్నిటినీ భరిస్తూ అతన్ని మరింత ఉద్రేకపరుస్తూ మతి చెడేలా మాట్లాడసాగింది లతాంగి. అదును చూసుకుని, దొర, నీ మంత్రశక్తిని మెచ్చుకోవాలి. చెట్టంత మనిషిని కాస్త చిటికెలో కుక్కని చేసావు కదా, ఏది మళ్ళీ ఇతన్ని మనిషిలాగా చేయి చూద్దాం అన్నది కవ్విస్తూ. ఆ మాటతో దొర బిక్కమొహం వేశాడు. ఆ చదువు నేను చెప్పుకోలేదు బుల్లి. మా అడవి నుంచి అప్పుడప్పుడు కస్తూరి, జవ్వాది, తేనె లాంటివి తీసుకొని వంగదేశపు రాజధాని హేలా నగరానికి వెళ్ళి అమ్ముకొస్తూ ఉంటాను. అక్కడ ఒక సాధువు నాకు పరిచయం అయ్యి ఆయన నాకు తన విద్యలన్నీ చెప్పాడు, కానీ ఈ ఒక్క రహస్యం మాత్రం చెప్పలేదు అన్నాడు బేలగా. కళావతి సాలోచనలుగా తల ఊపింది. సాయంత్రం కావచ్చింది. ఇద్దరూ చండీ ఆలయానికి చేరుకున్నారు. ముందుగా లతాంగి అమ్మవారిని పూలతో పూజించి మోకాళ్లపై వంగి అమ్మవారికి మొక్కింది. కళ్ళు మూసుకొని కొంతసేపు దేవుని ధ్యానించింది. దొరా, నువ్వు కూడా అమ్మకు మొక్కు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామన్నది. లతాంగి చేసినట్లే దొర కూడా చేయటం మొదలుపెట్టాడు. అతడు కన్నులు మూసుకోగానే లతాంగి కత్తి తీసుకొని అతని తలను ఒక్క వెటున నరికేసింది. అమ్మకు కృతజ్ఞతలు అర్పించి ఆలయం నుంచి వెలుపలికి వచ్చింది. కుక్క రూపంలో ఉన్న రాముని తీసుకుని హేలా నగర మార్గాన్ని అన్వేషించటానికి బయలుదేరింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.